దేవుని గొప్పతనాన్ని ప్రకటించిన ప్రవక్త యెషయా. దేవుడు అనంత జ్ఞాని అని, ఆయన నిత్యుడని, ఆయన బలము తరిగిపోదని ఇజ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అని అంటే, దేవుని మీద ఎప్పుడైనా మనం ఆశ పెట్టుకోవచ్చని, ఆయన ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనకు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడని యెషయా ప్రవక్త ఇజ్రాయేలు ప్రజలకు చెప్తా ఉన్నాడు. ఆయన ఎంత బలవంతుడో, ఒకవేళ మనము మరణానికి అప్పగించేటువంటి పరిస్థితులు అయినప్పటికీ, బానిసత్వం మన చుట్టూ అలుముకుంటున్నప్పటికీ ఆయన విడిపించగలడు, ఆయన మనల్ని విమోచింపగలడు అనేటువంటి సందేశాన్ని ఇజ్రాయేలు ప్రజలకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి దేవుని యొక్క గొప్పతనాన్ని. ఆయన పుడిసిటిలో జలాల్ని కొలిచే దేవుడిగా ఉన్నాడు. ఆయన పర్వతాల్ని తూచే దేవుడిగా ఉన్నాడు. ఆయన అడుగు పెడితే పర్వతాలు మైనంగాలే కరిగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన మన బలహీన సమయంలో మనల్ని బలపరిచి ఆదుకునే దేవుడు గనక ఆయన మీదే నిరీక్షణ ఉంచుదాం.